హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరికివ్వాలి? గత వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వాలా? ఇప్పటి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలా? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా? ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా? క్రెడిట్ గేమ్‌లో ఎవరు చెప్తుంది నిజం? నిజాన్ని నిజంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిర్భయంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు నీడలో వాటా కావాలి అంటే, హక్కు కావాలి అంటే, ఆ చెట్టుకి నీరన్నా పోయాలి, లేదు విత్తనమన్నా నాటుండాలి, లేదు ఆ చెట్టు ఎదగటానికి అవసరమైనటువంటి సేంద్రియ ఎరువులన్నా వేసి ఉండాలి. ఏమీ వేయకుండా ఈ చెట్టు నాదే, ఈ చెట్టులో వాటా నాదే, ఈ చెట్టు నీడలో నాకు హక్కు ఉంది అంటే కుదురుతుందా? సరే, ఇప్పుడు నిజానికి 2018లో ఇది శాంక్షన్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. అప్పుడు భూసేకరణకి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూసేకరణ మీద వైసీపీ రాజకీయ రాద్ధాంతం చేసింది. పైగా కొంతమంది వైసీపీ నాయకులు కేసులు కూడా వేశారు. రైతుల పేరుతో కేసులు వేశారు, డైరెక్ట్గా వైసీపీ నాయకులు కూడా కొంతమంది కేసులు వేశారు. వైసీపీ నాయకులు కేసులు వేశారని నేను ఎలా చెప్తున్నానంటే, అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి, వైసీపీ నాయకుల దగ్గరికి ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు అపోజిషన్ లీడర్గా వెళ్ళి, అసలు బుద్ధున్నోడు ఎవడైనా, బుర్రున్నోడు ఎవడైనా భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడతాడా? పక్కనే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అసలు అవసరమా? నేను అధికారంలో రాగానే ఈ భూములన్నీ మన రైతులకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పారు. సరే, 2019లో అధికారం మారింది. చంద్రబాబు నుంచి జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు వేపించింది వాళ్ళే కాబట్టి కేసులన్నీ వెనక్కి పోయాయి. మళ్ళా భోగాపురం పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం పనులు ఎక్కడ ఆపలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినట్టు ఆ భూములన్నీ వెనక్కి రైతులకేమి ఇచ్చేలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ అడిగే హక్కు ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు అంతే. అలా అని జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు చేసి వేగవంతంగా పనులు నడిపించడం కూడా చేయలేదు. నిజానికి శంషాబాద్ ఎయిర్పోర్టు కట్టడానికి 31 నెలలు పట్టింది. హైదరాబాదులో అతిపెద్ద ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడానికి 31 నెలలు పట్టింది. మరి భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎన్నాళ్ళు పట్టి ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో 60 నెలల అధికారం ఉంది. 6 నెలల అధికారం కాదు, 60 నెలల అధికారం, 5 సంవత్సరాల అధికారం ఉంది. మరి 5 సంవత్సరాల చేతిలో అధికారం పెట్టుకొని ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయలేదు? ఇవాళ క్రెడిట్ అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే ఆ భోగాపురం ఎయిర్పోర్టు కంప్లీట్ చేసి ఓపెనింగ్ ఆయన ప్రభుత్వం అయ్యేలో జరగలేదు? ఆయనే కట్టి ఓపెనింగ్ చేసి కనుక ఉండుంటే, ప్రారంభించి కనుక ఉండి ఉంటే క్రెడిట్ ఆయనకు వచ్చి ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో దాన్ని భూసేకరణ చేసి దానికి అంత ప్లానింగ్ చేసి తర్వాత అధికారం చేతులు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేశారు కదా అని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ అనుకోకుండా దాన్ని ఆయన కంప్లీట్ చేసుకొని శరవేగంగా కంప్లీట్ చేయించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టుకొని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. క్రెడిట్ తీసుకునే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశాడు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా రాజశేఖర రెడ్డి తన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. మరి అలా జగన్మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చుగా. విజన్ కనుక ఉండుంటే దాన్ని శరవేగంగా కంప్లీట్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కంప్లీట్ చేశా అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి అవకాశం ఉండే. కానీ చాలా నత్తనడుకుని పనులు నడిచాయి. సరే, 2024లో అధికారం మారింది. అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన కాలంలో శాంక్షన్ అయినటువంటి పాత ప్రాజెక్టు అన్నీ శరవేగంగా పనులు కంప్లీట్ చేయాలనే కారణం చేత పోలవరం మీద ఎలా దృష్టి పెట్టారో అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కూడా దృష్టి పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను శరవేగంగా కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 18 నెలల కాలంలో పనులు వేగవంతంగా జరగడం కారణంగా ఇవాళ ఓపెనింగ్ స్టేజ్కి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. శాంక్షన్ అయింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో, భూసేకరణ జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో, పనులు వేగవంతంగా జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే, కంప్లీట్ అయింది చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. కాకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంత క్రెడిట్ వచ్చేమో. ఎందుకంటే ఇందాక నేను చెట్టు ఉదాహరణ చెప్పాను కదా. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే తన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినవి, చాలా కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినవి,
చాలా పరిశ్రమలు చంద్రబాబు గారి హయాంలో వచ్చినవి, వాటన్నిటిని కూడా పారదోలారు. కానీ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ఆపలేదు, పారదోలలేదు, మాకొద్దు అని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయలేదు. భూములు తిరిగి రైతులకు ఇవ్వలేదు. భూసేకరణ చేసినటువంటి భూములేవి కూడా. కాబట్టి ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాటిలాగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి కొంత క్రెడిట్ వచ్చేమో. మామూలుగా ఇందాక నేను చెప్పిన చెట్టు ఉదాహరణలో చెట్టును పీకేయలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్రెడిట్ అడగడానికి ఏంటంటే చెట్టుకి విత్తనం నాటినోడు కాదు, నీరు పోసినోడు కాదు, ఎరువేసినోడు కాదు. కాకపోతే చెట్టు పీకి పడేయలేదు. చెట్టును పీకి పడేయలేదు కాబట్టి ఆయనకి క్రెడిట్ అడిగి హక్కుందేమో. ఈ రకంగా ఏమైనా క్రెడిట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం చేసిందేమీ లేదు. ఇది రియాలిటీ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎవరి హయాంలో శాంక్షన్ జరిగింది, ఎవరి హయాంలో భూసేకరణ జరిగింది, ఆ భూసేకరణ చేయటం అప్పుడు ఎవరికి పాపం బదనం వచ్చింది. ఎందుకంటే భూసేకరణ చేసే వాళ్ళకి బదనాంశ వస్తాయి. భూములు ఎవరు కూడా అంత ఈజీగా రైతులు ఇవ్వరు కదా, ఇవ్వలేరు కదా. సొంత భూమిని ఎవరు ఇస్తారు చెప్పండి, అంత ఈజీగా ఇవ్వరు. అప్పుడు బదనామేమో చంద్రబాబు నాయుడు గారు మోసారు. ఇప్పుడేమో అది రియాలిటీలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రన్వే మీదకి ఈ ఎయిర్ బస్సు ల్యాండ్ అయింది తొలిసారిగా. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అక్కడ లోకల్ ఎంపీ ఆ ఎయిర్ బస్సులో ప్రయాణించి రన్వే మీద ల్యాండ్ కావడం జరిగింది. చాలా విజయవంతంగా అయిపోయింది. ఓపెనింగ్కి రెడీ అయిపోయింది. కాబట్టి ఈ సమయంలో సహజంగానే మళ్ళీ రాజకీయ రగడ, రాజకీయ రాద్దంతో రాజకీయంగా క్రెడిట్ గేమ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళది ఎలా ఉంటుందంటే అండి, గూగుల్ డేటా సెంటరు మొదట అనౌన్స్ అయినప్పుడేమో ఇది ఎందుకు పనికిరాని డేటా సెంటర్, ఉద్యోగాలు రావు, కరెంటు వేస్తూ, నీరు వేస్తూ ఇలా ప్రచారం చేస్తారు. తర్వాత జనం ఇది అవసరం మా డెవలప్మెంట్కి అనుకున్న తర్వాత, జనం మూడు వేరే ఉంది అనుకున్న తర్వాత ఏదైతే గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, అప్పట్లో అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చారు, అదే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్గా మారిపోయిందని ప్రచారం చేసుకుంటారు. డేటా సెంటర్ వద్దనేది వాళ్ళే, అది రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ కోసం ఆరాడి పడేది వాళ్ళే. ఇదంతా మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి మీకు ఉదాహరణ చెప్తున్నా. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.